సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కొత్త అందాలు సంతరించుకుంది. కైట్ ఫెస్టివల్ సందర్భంగా రంగురంగుల గాలిపటాలు ఎగరేస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే కైట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా అనేక మంది ఔత్సాహికులు వచ్చారు. గొరిల్లా, తూనీగా, బాహుబలి ఇలా రకరకాల ఆకారాలలో గాలిపటాలు తయారు చేసి ఎగరవేస్తున్నారు. ఇక కైట్ ఫెస్టివల్ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో అద్భుతంగా కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. చూడొచ్చు, రంగుల మయమైంది, ఆకాశం అంతా రంగుల మయమైపోయింది. చూడొచ్చు, రంగుల పతంగులు ఎగురుతున్నాయి ఇక్కడ. వావ్, చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఆకాశం అంతా. వీళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో, ఎంతమంది పడుతున్నారో ఒక కైటు ఒక లాగడానికి ఎంత కష్టపడుతున్నారో చూడొచ్చు. It is our first time experience in kite festival, feeling amazing over here with lots of people from different countries, mixing with them, introducing with them. It's feeling really amazing. ఓకే, రైట్. అంటే ఇది వీళ్ళు చెప్పేది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్క కైట్ చూస్తుంటే ఒక్కొక్క వింతగా ఉంది. ఒక పతంగిని 5-10 మంది కూడా ఎగరేయలేనట్టుగా పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళ కైట్ రకరకాల కైట్స్ రకరకాలుగా ఉన్నాయి. అయితే ఈయన ఒకటి రకంగా తయారు చేసింది ఇది. వాట్ ఈస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? జెల్లీ ఫిష్. దిస్ వన్ జెల్లీ ఫిష్. ఇది జెల్లీ ఫిష్ అంటే ఇది చూడొచ్చు. ఇది వీళ్ళ అంటే యు ఆర్ ఫ్రమ్ ఎక్కడ చేశారు? ఒరిస్సా టీమ్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, వాట్ ఇస్ దిస్ థీమ్? జెల్లీ ఫిష్. యా. Our 3D. This one. This 3D kites. 3D kites. ఓకే, ఇది ఎగిరేసేది ఆయన. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు, కొంతమంది ఇట్లా ఎగిరేస్తూ పోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగుల ఇక్కడ మాట్లాడించేట ప్రయత్నం చేద్దాం. యు ఆర్ ఫ్రమ్? I'm from Canada. కెనడా. Yeah. ఓకే, కెనడా నుంచి వచ్చారు. వాట్ ఇస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? This is my kite. Yeah, it's a 4-line kite. I made it myself. Okay. And I'm trying to fly it. I'm going to fly it on shorter lines than I normally fly it. Okay. And I just made up a new set of lines, so I'm going to test them out. And this is a quad kite, so it can What is this theme? This is a quad kite, 4-line kite. 4-line kite. 4-line kite. Yeah, it's made with carbon rods, and I made the sail. Okay. How many times you participated in the kite festival? I've been here. This is my second year here in Hyderabad. We had a really great experience last year, so we were glad that they invited us back. So I brought all my kites, and I brought more than this. This is second time. Second time here, yeah. Okay. I'm just going to test fly this kite. I have this lovely lady here going to help me set it up. Okay. Right. How is it is kite festival? It's a very pretty festival. Okay, you are from? I'm from Kerala. Kerala. Yes, sir. Okay. No, I'm here for volunteering. Volunteer. Yes, sir. Okay. I'm here to assist everyone. How is it is facilities and amenities here? They're good, pretty good. It's everyone has what they need, so it's good. It's very colorful right now. Colorful and pretty with so many different themes and everything. Okay. So it's nice. Nice. Thank you. అది అంటే చూడొచ్చు, అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే రంగురంగుల పతంగులు దీంతో ఎగిరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఎంతో కష్టపడి పతంగులు ఎగిరేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, అద్భుతంగా ఎగిరేస్తూ అద్భుతంగా కష్టపడుతున్నారు. వాట్ ఈస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? తెయ్యం. దయ్యమా? యా, తెయ్యం. మీనింగ్ ఏంటి? తెయ్యం మీన్స్ it's a folklore art like Kathakali. Kathakali, the father of Kathakali. ఓహో, కథకళి. This is Teyyam. ఓహో, దయ్యం. Teyyam is a ritual form art of Kerala, ఓకే. which is made out of each homes. ఓకే. So every homes in Malabar ఓకే. has a corrupted version of God. ఓకే. Teyyam, it is called corrupted version of God. ఓకే. So ये जब आते हैं, भगवान मानते हैं. యు ఆర్ ఫ్రమ్? I am from Kerala. కేరళ. Yeah. ఓకే, దయ్యం. Teyyam. ఓకే, తయ్యం ఎగిరేస్తున్నాం. ఇప్పుడు తయ్యంకు చూపించండి ఒకసారి. తయ్యం. వావ్, చూడొచ్చు ఎంత అద్భుతంగా ఎగురుతుందో తయ్యం. అట్లా వాళ్ళ సంస్కృతి అద్దం పట్టే ఉదయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది కేరళ కైట్ ఇది. అట్లా చూడొచ్చు, ఆకాశం అంతా కనువిందు చేస్తుంది. గాలి వచ్చినప్పుడు తెగ ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళని చెప్పుకోవచ్చు. అంతా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కైట్ ఫెస్టివల్. హౌ ఇట్ ఈస్ కైట్ ఫెస్టివల్? Yeah, it is nice. It's my first experience. Kerala. Kerala. How it is kite? It's nice, pretty nice. We are in IHM Hyderabad studying here, first years. So we are here as a volunteers. We are helping Mr. What's his name? From Sweden. He's from Sweden. This is his kite.
ఓకే That one, orange one. You can go there. రైట్ అంటే ఇది ఇక్కడ వచ్చినట్టుగా ఫ్లయర్స్ చెప్పేది చాలా అద్భుతంగా ఉంటుంది. రంగురంగుల పతంగులు ఎగరేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర న్యూస్, జింకానా గ్రౌండ్, హైదరాబాద్.